పొన్నం అయ్య జాగీరే తెలంగాణ అట. మరి అయితే డాష్ 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 ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఇలాగనేది కూడా మీకు వీడియో మొత్తం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. దీనిలో ఎన్ని కుట్రలు ఉన్నాయి, ఎన్ని విద్వేషాలు ఉన్నాయి, ఎవరికి గొయ్యిదవుతున్నారు, ఎవరి మీద ద్వేషం చూపిస్తున్నారు అనే అంశాలు తెలియాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విషయానికి వచ్చేసరికి నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన ఒక ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించుకోవాలి అంటే దాన్ని ప్రభుత్వం రిజెక్ట్ చేసింది, పర్మిషన్ ఇవ్వకుండా. సరే కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఇక సమయం లేదు కాబట్టి ఓకే డన్ అయిపోయింది. ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో అనేక ప్రశ్నలు సంధించారు. అందులో ప్రధానంగా ఏంటి అంటే తెలంగాణ ఎవడబ్బా జాగిరా కాదు, ఎవరు ఏం కావాలన్నా సమావేశాలు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనే తరహాలో పోటీ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో అక్కడ ప్రెస్ మీట్ అయ్యి అవకతలకనే పొన్నం ప్రభాకర్ ఆయన మంత్రి కూడా ఎంత బాధ్యతగా ఉండాలి, ఎస్ నా అబ్బా జాగిరే అని చెప్పేసి అన్నాడు. పొన్నం ప్రభాకర్ గారు ఒక మంత్రిగా ఉన్నారు కదా, మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక గౌరవమైన స్థానంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి అని చెప్పేసి. ఎందుకు అని అంటే ఇక్కడ ఒకప్పుడు తెలంగాణ అంటే ఆంధ్రాలో భాగమే, అంటే ఆంధ్రప్రదేశ్లో భాగమే. సో ఆ క్రమంలో అటువాళ్ళు ఇటువాళ్ళు అటు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తాం సర్వసహజం. అలాగే ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మీ భాషలో చెప్పాలి అంటే. సో కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నారు, ట్యాక్సులు కడుతున్నారు. నా అబ్బ జాగీరే అంటే మీరు కట్టండి, మీ ఆ ట్యాక్సులు వీళ్ళందరూ కడుతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు అందరూ కూడా ఒకసారి ఎంత కడుతున్నారు ట్యాక్సులు, ఆ ట్యాక్సులు అన్నీ మీరు కట్టేయండి, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. నా అబ్బ జాగీరే అంటే అలాగే మీ తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడ విదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరం తీసుకొచ్చేసి పెట్టేసుకోండి, ఇంకెక్కడికి వెళ్ళనీయకుండా. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ మొన్ననే కదా 28వ తేదీన అన్నగారి జయంతి సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డులో అమీర్పేటలో మైత్రివనం దగ్గర విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. బ్రహ్మాండం, చాలా మంచి పని. ఆయన్ని కూడా తీసుకెళ్ళి మరి ఆంధ్రుడు, ఆయన ఎన్టీఆర్ ఘాట్లు వేపేస్తాం, ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తీసేస్తాం ఏమనుకుంటున్నారని కొంతమంది నోటికి వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. ఏం మాట్లాడాలి? విగ్రహాలు తీసేస్తారా? ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా చేయలేదా? తెలంగాణలో వాళ్ళకి కొత్త సంస్కరణలు వచ్చేలాగా చెయ్యలేదా? అటువంటి ఆయన కూడా పట్టుకుని అంటారా? ఇదేనా తెలంగాణ అంటే? తెలంగాణ యొక్క ప్రజలు ఎంత గౌరవంగా ఉంటారు, మీరు ఆ పరువు తీసేస్తున్నారు నాయకులుగా ఉండి. పాపం తెలంగాణ ప్రజలు వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉంటుంటే మీరు అదేమంటే వాళ్ళకి పులిమేసి వాళ్ళ పేరు పెట్టేసుకొని మీరు ఇష్టానురీతిగా మాట్లాడేస్తూ ఉన్నారు. అసలు మన దేశంలో మనం ఎటువంటి విధి విధానాలతో ఉంటాం, ఎటువంటి సాంప్రదాయాలతో కూడుకొని ఉంటాం? అంతెందుకు బ్రిటిషర్లు మనల్ని పరిపాలించలేదా? పాలించారుగా మనల్ని. అటువంటి బ్రిటిషర్సు అంత దుర్మార్గంగా వాళ్ళు పాలించినా ధవళేశ్వరంలో అక్కడ కాటన్ దొర విగ్రహాన్ని పెట్టుకున్నాం. మనం ఎందుకు పెట్టుకున్నాం? పరాయి దేశస్తులు కదా. కానీ ఒక మంచి కార్యక్రమం చేశారు అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. అది మన యొక్క సాంప్రదాయం. అటువంటిది ఇవన్నీ మర్చిపోయి జల్లా పడితే అలాగ మాట్లాడేయటం. నా అబ్బ జాగీరా అంటే ఎట్లా కుదురుతుంది మీరు? మరి అదే అనపోయారు కేసీఆర్ని ఉద్దేశించి. ఎవరబ్బ జాగీర్ అనుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి అక్కడ పోటీ చేద్దామని అనుకున్నారు, మహారాష్ట్ర వెళ్ళిపోయి అక్కడ ఎందుకు చేద్దాం అనుకున్నారు? అసలు అందేందుకు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఏమైనా తెలంగాణ వ్యక్తా? మరి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేమైనా తెలంగాణలో పుట్టిన పార్టీయా? ఇదంతా ఏంటి అంటే కుట్ర చెప్పమంటారా? రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి వేస్తున్న కుట్ర ఇది. 100% అదే అయి ఉంటుంది. నా ఎగ్జంప్షన్ ఏంటి అంటే ఆయన వేరే పార్టీ నుంచి వచ్చారు, ముఖ్యమంత్రి అయిపోయారు, మనం ఇదే పార్టీలో పుట్టాం, ఇదే పార్టీలో పెరిగాం, కానీ మన పరిస్థితి ఇంతే. మన వల్ల పార్టీకి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుందంటే ఏమీ లేదు. కానీ రేవంత్ రెడ్డి వల్ల ఆ పార్టీ అధికారంలోకి తీసుకురాగలిగాడు, ఓ దమ్మున్న నాయకుడిగా ఎదిగాడు. సో వీళ్ళందరికీ ఏంటి అంటే కన్ను కొట్టింది బహుశా. ఇక అందుకని ఏం చేయాలి? ఆయన్ని బదనాం చేయాలి. ఆయన బదనాం చేయాలి అంటే ఎప్పుడు లేని కొత్త రంగులు కూడా మనం పూసుకోవాలి. మీరు గమనించండి, ఇక్కడ ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పొన్నం ప్రభాకరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి? రెచ్చగొట్టే వ్యాఖ్యలు కదా. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగా? వీళ్ళు మాట్లాడిన పేటనే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా కోట్ చేస్తున్నారు. అవును నీ అబ్బ జాగిరా అంటే ఇక్కడ చూడండి,
రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలు. మరలా తెలంగాణని వాళ్ళు ఎక్కడ క్లెయిమ్ చేసుకుంటారని వీళ్ళు ఎంతకాడికి ఆంధ్ర పైన ద్వేషం ద్వేషం ద్వేషం. ఆ ద్వేషం చూపిస్తేనే మనకు మనుగడ కొనసాగుద్ది అని చెప్పేసి అనుకోవాలా? రాష్ట్ర యువతకి ఏం చేస్తున్నాం మనం? రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నాం? రైతులకు ఏం చేస్తున్నాం? నిరుద్యోగ యువతకి ఏం చేస్తున్నాం? దీనిపైన ఎప్పుడైనా సమీక్షించారా? అంతెందుకండి, తెలంగాణ అమరవీరుల స్తూపాలు ఉన్నాయి, శిలా ఫలకాలు ఉన్నాయి. అవి స్టార్ట్ చేశారా? అవి ఓపెన్ చేశారా? మరి వాళ్ళకి మీరు ఏం కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు, వాళ్ళకి ఏం గౌరవం ఇచ్చినట్లు అది మర్చిపోయి దాన్ని ప్రక్కన పెట్టి ఎంతకాడికి ఆంధ్రోళ్ళు ఆంధ్ర పార్టీలు ఇది చెప్పుకుంటూ ఉంటారు. కానీ అరే మన తెలంగాణనే, మన తెలంగాణ సాధించిన అమరవీరులు ఉన్నారే, వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి, వాళ్ళకి మనం అదేంటది శ్రద్ధాంజలి ఘటించాలి, శిలాఫలకాలు పెట్టాలి, దీనిపైన డిమాండ్ చేయరే. అంతెందుకు హైదరాబాద్ నడిపొట్టున గౌతమ్ బుద్ధుడు, ఆయన మన దేశస్తుడా? కానీ ఎందుకు పెట్టాం? ఒక మంచి ఉన్నప్పుడు ఎవరైనా ఆచరించడం తప్పే ఉంది. కానీ ఎంతకాడికి ప్రాంతీయుల మధ్య విద్వేషం విద్వేషం విద్వేషం, వీటితోనే మనం పబ్బం గడిపేసుకోవాలి అని చెప్పే ప్రయత్నం. ఎవరబ్బ జాగీరు? ఎక్కడ ఏంటి అసలు? ఎవరో ఎక్కడికైనా వెళ్ళి బ్రతికొండొచ్చు, అది వాళ్ళకి హక్కు ఉంది. మన భారతదేశం అన్న తర్వాత రకరకాల భాషలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల మతాలు, కులాలు అన్నీ ఉంటాయి. ఎవరు ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతారు. అటువంటి చోట ఇటువంటి కుచితమైన మనసుతో మాట్లాడే మాటల వల్ల అది ఎటువంటి సంకేతం ఇస్తుంది? హైదరాబాద్ అంటే ఎంత డెవలప్డ్ సిటీ అయితే అటువంటి దాన్ని ఇట్లాంటి వాటికి తీసుకొచ్చి రగిల్చి, అసలు ఎంతో బాధ్యతగా ఉన్న పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎటువంటి అలజడులు సృష్టించేలాగా, రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయకూడదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్కి, ప్రాంతీయాలకి ఏమన్నా లింక్ ఉందా? అసలు మాట్లాడేటప్పుడు కొంచెం ఉండాల. మాట్లాడితే పవన్ కళ్యాణ్ అది, పవన్ కళ్యాణ్ ఇది, ఎవడిష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడుకుంటూ సరిపోతూ ఉంది. అదేమిటి అంటే ఇంకొంతమంది చెప్తూ ఉంటారు, ఏంటది ఇక్కడంట ఈ రెచ్చగొట్టే ధోరణిలో ఉంది కాబట్టి అక్కడ సమావేశం నిర్వహిస్తే ఉద్రిక్తమైన వాతావరణాలు నెలకొంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం అంట. అట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఉద్రిక్తమైన పరిస్థితులు అన్నప్పుడు మరి లా అండ్ ఆర్డర్ పటిష్టం చేయటం అంటే ఏంటి? అలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉండాలి, పర్మిషన్లు ఇవ్వకుండా కాదు. పర్మిషన్ ఇవ్వాలి, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనకుండా చూడాలి. అది కదా ప్రభుత్వం అంటే. అసలు అక్కడ మీరేమి చేయొద్దు అని చెప్పేసి అంటే అది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తుంట. అలా అనుకుంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడ నడిచేదండి? ఎన్ని నిరసన కార్యక్రమాలు చేశారు? అప్పుడు తొక్కిపడేస్తే అప్పుడు ప్రభుత్వం, పైగా ఉంది మళ్ళీ కాంగ్రెసే. సో మీరు నిరసనలు తెలపడానికి మీకైతే హక్కులు ఉంటాయి. ఎదుటి వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే మాత్రం, ఎదుటి వాళ్ళు ఏదైనా సమావేశాలు నిర్వహించుకోవాలంటే మాత్రం ఎక్కడ లేని అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొంచెం సభ్యత, సంస్కారం, బాధ్యత ప్రతి ఒక్కడికి ఉంటుంది కదా. కనీసం ఒక పౌరుడిగా సామాజిక బాధ్యత అనేది ఉండాలి కదా. ఏమైనా ఉందా? ఎంత కాడికి రెచ్చగొట్టే ధోరణి, రెచ్చగొట్టే పనులు, రెచ్చగొట్టే మాటలు. ఇంకా కొంతమంది జర్నలిస్టులు ముసుగులు, అసలు నిజంగా జర్నలిస్టులని చెప్పడానికే సిగ్గేస్తుంది నాకు. వాళ్ళు వాడిన భాషా పదజాలం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. పైగా పక్కన అక్కడ మేధావి అనే వ్యక్తి మళ్ళీ పక్కన కూర్చొని ఆయన సమక్షంలోనే సమస్య పోయింది, అంతా అయిపోయిందని చెప్పేసి అని ఇంకా అలా ఆ రకంగా చేస్తారా? ఇదేనా మీ మేధావితనం? ఏం చెప్పాలి ఇక్కడ? చక్కగా రాష్ట్ర ప్రజలు బాగానే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగానే ఉన్నారు, తెలంగాణ ప్రజలు బాగానే ఉన్నారు, చక్కగా అక్కడికి ఇక్కడ వియ్యంకులు అవుతున్నారు, అన్నీ బాగానే ఉండే. కానీ ఈ నాయకులు మాత్రం కావాలని వీళ్ళ మనుగడ కోసం ఇష్టాన్ని రీతిగా మాట్లాడటం చేయటం. ముందు రేవంత్ రెడ్డి గారు మీరు అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ కాళ్ళు గుంజటానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు ఎంతో హుందాతనంతో మొన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి, ఇదిగో అందరూ నా వాళ్లే అనే తరహాలో కలిసి ఉండాలి అనే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే, వీళ్ళు కావాలని ఇక్కడ పుల్లలు పెట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం అలర్ట్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఆయన కుర్చీ కింద నీళ్ళు వచ్చేలాగా చాలామంది చేస్తూ ఉన్నారు సొంత పార్టీలోనే. ఎందుకంటే అసూయ, ద్వేషం.
వాళ్ళ నాయకుడు ఆయన దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చివరికి బీజేపీ వాళ్ళు కూడా మొన్న ప్రధాని మోదీ గారు వచ్చి కూడా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారితో మాటా మంతనాలు జరిగినాయి. అరే రే ఈయన ఎక్కడికి వెళ్ళినా దూసుకెళ్ళిపోతున్నాడే అనే బాధ. ఇది పరిస్థితి. ఆవిడ ఉంది టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత. ఈవిడ ఏదేదో చెప్తున్నారు. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నారుగా మీరు. మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అక్కడ మీటింగులు పెట్టినప్పుడు, ఆంధ్రాలోకి వచ్చి అక్కడ ఆఫీసులు పెట్టినప్పుడు అప్పుడేం నోరు పెగలలేదే. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. సో అలా ఉంటుంది అనమాట. అదేమిటి అంటే మా అబ్బ జాగిరే మేమే అది ఇది అని చెప్పుకుంటూ ఉంటే ఉపయోగం. ఇక ఎవరి కాళ్ళు ఏంటి అంటే తెలంగాణని క్లెయిమ్ చేసుకోవాలి, ఆ ఎమోషన్ని క్యాచ్ చేసుకోవాలి. అది తప్ప తెలంగాణ ప్రజలకి మనం ఏమి ఒరగబెట్టాం. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మనం ఎంత డెవలప్ అయ్యేలాగా చేసాం, ఎందుకు అప్పుల పాలైపోయింది, దానిపైన ఏమైనా చెబుతున్నారా? అరే కంటిన్యూస్గా పేపర్ లీకేజీలు జరుగుతూ ఉంటాయే ఇంటర్మీడియట్కి సంబంధించి. మరి దానిపైన ఎప్పుడైనా సమీక్షలు జరిపారా? దానిపైన ఎప్పుడైనా గట్టిగా మాట్లాడారా? ఎంతకాడికి ఆంధ్ర ఆంధ్ర ఆంధ్ర, ఎంతకాలం, ఇంకెంతకాలం? పుష్కర కాలం అయింది రాష్ట్రం ఏర్పడి. ఇంకా ఆంధ్రాని ద్వేషించుకుంటా మనం బతికేద్దామా అని చెప్పేసి అని చెబుదాం అనుకుంటున్నారా? ప్రజలే చేదరించుకుంటా ఉన్నారు, తెలంగాణ ప్రజలే. ఇంకా ఎంతకాలం ఈ రకంగా ఉంటారని. సో చివరికి ఏది అంటే ఏమి దొరక్క ఏదో వంకలరమ్మ డొంక పట్టుకుందని పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఏదేదో నానా మాటలు మాట్లాడి చివరికి ఆయన రెచ్చగొట్టి నేను ఇక్కడ పోటీ చేస్తాననే దాకా తెచ్చుకున్నారు. పోటీ చేస్తే ఆయన గెలుపొందుతాడో లేదో తర్వాత విషయం, కానీ చాలామంది గెలుపోవటంలో అయితే తారుమారు అవుతాయి. ఇది రాయటం ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయనకి ఇక్కడ అదేమంటే కొంతమంది అంటారు ఆయనకి తెలంగాణలో ఎక్కువ కలెక్షన్లు వచ్చినాయి, ఇక్కడ డబ్బులతో బతుకుతున్నాడు, ఇక్కడ డబ్బులతో బతుకుతున్నాడు ఏంటి? ఆయన ఎక్కడైనా ఆయన సినిమా ఎక్కడ ప్రజలకు నచ్చితే అక్కడ ఆడుతుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు, అబ్రాడ్లో అక్కడ డబ్బులు వస్తాయి అంతే. అమెరికా మీద బతికేస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళని లేదా విదేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్ళని వచ్చేసామనండి. వద్దు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, మనం వేరే ప్రాంతానికి వెళ్ళొద్దు, మన తెలంగాణలో ఉండి మన తెలంగాణలో పనిచేద్దాం, మనం ఇక్కడ ఎవరిని రానియొద్దు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పండి. అప్పుడు తెలుసుద్ది. వాళ్ళే వచ్చి ఎవరినైతే వద్దన్నారో వాళ్ళే వచ్చి ఎరగదంటారనమాట. నువ్వు ఆడ మాజీ అవడానికి మా ఇష్టం వచ్చిన చోట మేము ఉద్యోగం చేసుకుంటుంటే అని చెప్పేసాను. సో ఈ వీడియో కొంతమందికి బాధ కలిగినా కానీ ఇది ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల ఇబ్బందులు ఏంటో అవి పరిష్కరించండి. అది రైతు సమస్యలా, నీటి సమస్యలా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిందా, ఇండస్ట్రీస్కి సంబంధించిందా, నిరుద్యోగులకు సంబంధించిందా, రోడ్లకు సంబంధించిందా, ప్రాజెక్టులకు సంబంధించిందా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అన్నప్పుడు కూడా కాళేశ్వరం ఇదైనప్పుడు కూడా ఎంత ఇదిగా గట్టిగా మాట్లాడాలా ఈ జర్నలిస్టులు, ఈ సోకాల్ జర్నలిస్టులు అందరూ. అప్పుడు ఎందుకు ఏమైంది? అప్పుడు నోరే ఎందుకు మతపిలామా గట్టిగా? మన తెలంగాణనే, మన బ్రిడ్జే, మన ప్రాజెక్టే ఇలా కూలిపోతే ఎలాగ? మన తెలంగాణ ప్రజలకు నష్టమే. మన తెలంగాణకి నిధి ఆ రకంగా ఖర్చు పెడితే ఎట్లాగా వేస్ట్ అయిపోయింది అని గట్టిగా మాట్లాడాలి కదా. సో ఈ రకంగా ఈ కుచిత భావంతో మాట్లాడే వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.